కాంగ్రెస్ నేతలపై భూ కబ్జా ఆరోపణలను ఖండించారు నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి. తమ ఉనికిని చాటుకోవడానికి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. తాము ఎలాంటి భూ కబ్జాలు, అవినీతికి పాల్పడలేదని ప్రతిపక్షాలు పనిగట్టుకొని తమ పార్టీపై బురద చల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అందరికీ తెలుసు కాబట్టే ఆ పార్టీని ఎన్నికల్లో ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. ఎన్నికలప్పుడే పార్టీలని, ఆ తర్వాత ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు మంచి సూచనలు, సలహాలు ఇస్తే పాటిస్తామంటున్న నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డితో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రతిపక్షాల మాటలు తూటాలు పేలుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే అధికార పార్టీ అయితే ఉందో కుంభకోణాల పార్టీ అని చెప్పేసి ఆరోపిస్తుంది. దాన్ని మీరు ఏమంటారు? ప్రతిపక్షాలు ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడుతారు తప్ప గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేసిన కుంభకోణాలు అంతా ఎవరు చేయలేదు. ఆ కుంభకోణాలు చేసే అక్రమంగా ఎక్కడ పడితే ఆక్యుపై చేసుకున్నారు సిటీలో. దానికే రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చిండ్రు. హైడ్రా తీసుకొచ్చి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే ఇమ్మీడియట్ ఆక్యుపై చేసుకొని ప్రభుత్వాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆ హైడ్రా వలనే ఈరోజు గతంలో వాళ్ళు చేసిన కుంభకోణాలు అన్నీ బయటపడుతున్నాయి. మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పొద్దు, కాలేజీ కట్టుకున్నాడు, దాని మీద సుప్రీంకోర్టుకు హైకోర్టు స్టే చేసుకున్నాడు. మరి ఈ విధంగా చేసిందంతా కుంభకోణాలు వాళ్ళే. ఈరోజు సుమారు రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పులు చేసి నీకు అడ్డగోలుగా ఇచ్చి నీకు వాళ్ళే చేసిన కుంభకోణాలు ఏ ప్రభుత్వం చేయలేదు, ఎక్కడ చేయలేదు. మా ప్రభుత్వం ఎక్కడ కూడా కుంభకోణ ప్రభుత్వం కాదు. మీకు తెలుసు, మీ ఎమ్మెల్యేలే గతంలో ప్రజలను భయభ్రాంతులు చేసి నీకు భూములు ఆక్రమణ చేసుకున్నారు. ఒక హైదరాబాద్లో ఒక సిటీలో మనకు నిజామాబాద్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గారు వారు సుమారు 70-80 ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారు. అప్పుడున్న మీ ప్రభుత్వానికి 10 సార్లు కంప్లైంట్ ఇచ్చిండు ఆయన. ఆ రైతు అక్కడ ఎవరైతే భూమిని ఆక్రమణ చేసుకున్న వారిది ఆయన 10 సార్లు ఇచ్చిండు, మీరు పట్టించుకోలేదు. మీకు అవన్నీ తెలుసు. ఈ విధంగా మీరు ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వారు చేసినంత అక్రమంగా భూములు ఎవరు చేయలేదు. మీరు ఈరోజు మా పార్టీ ఆఫీస్ కోసము మా కాంగ్రెస్ పార్టీ సుమారు 40 సంవత్సరాల గల కాంగ్రెస్ పార్టీ, చరిత్రలో కాంగ్రెస్ పార్టీ, మేము ఏ రోజు కూడా మాకు సొంత ఆస్తులు లేవు, సొంత భవనాలు లేవు. మీరు ఎప్పుడైతే 10 సంవత్సరాలు రాలేదు, మీరే నిజామాబాద్ జిల్లాలో నడి రోడ్డున ఉన్న ఏదైతే మంచి భూమిని మీరు మీ యొక్క జీవో తీసుకొచ్చి మీ జీవో ద్వారా మీరు ఎప్పుడైతే మీరు తీసుకున్నారో, మీరు బిల్డింగ్ కట్టుకున్నారో, మీరు చూసే మా కాంగ్రెస్ కార్యకర్తలు సార్ మన ప్రభుత్వం వచ్చింది, మనం కూడా మన పార్టీ బిల్డింగ్ కావాలి అన్న ఉద్దేశంతోనే మీరు ఇచ్చిన జీవో ప్రకారమే మా ప్రభుత్వం కూడా దాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. ఎక్కడ డిస్కామ్లు ఏర్పాటు చేసి రైతులకు ఉచిత విద్యుత్ తొలగిస్తామని అంటున్నారు ప్రభుత్వం. దానిపై ఏమంటారు? బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. డిస్కామ్లు అనేది గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు దానికి టీఆర్ఎస్ వాళ్ళే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికలు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో దాన్ని ఆపేసిన జరిగింది. మేము ఎప్పుడు కూడా ఆ దానినే మళ్ళీ బయటకు తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు. మరి మేము దాన్ని పునరాలోచిస్తున్నాము ఎట్లయిద్దామని. ఏదొచ్చినా మేము ఉచిత విద్యుత్ ఇచ్చుడే. గతంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము మొట్టమొదటిసారిగా 2004 అధికారంలో వచ్చినప్పుడు రైతులకు 1200 కోట్లు మాఫ్ చేయడం జరిగింది. దాంతో మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి అది కంటిన్యూగా వస్తున్నది. ఇప్పుడు ఉన్నది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఎన్నిక కరెక్ట్గా చెప్పారు, మేము రైతులకి పేమెంట్ తీసుకుంటే ఉచితం ఇవ్వకపోతే మేము ఎన్నికలే కాంటాక్ట్ చేయము, ముందుకు రామని చెప్తారు. అంతమంది చెప్పిన తర్వాత ఇంకా దాని కూడా ప్రజలను మొబైపెట్టడానికి, ప్రజలను ఏదో మీ మాయమాట చెప్పడానికి ఏదో విధంగా మీరు బయటకు చెప్తున్నారా తప్ప మేము ఉచిత అనేది ఉచిత ఇవ్వడం ఉంటుంది. ఎక్కడ కూడా రైతులకు భారం పడే విధంగా మేము ఏ స్కీములు చేయట్లేదు. ఈరోజు చూస్తున్నాం, గతంలో తెలుసు మీకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉంటుండే, మీకు నెల మేము కొన్న 3 రోజుల లోపలే పేమెంట్ రావడం జరుగుతుంది. మీరు గతంలో రైతు దగ్గర వడ్లు కొన్న తర్వాత సుమారు నెల రోజు నుంచి 2 నెలల వరకు పేమెంట్ రాకపోతుండే. ఈరోజు అదే మన నిజామాబాద్ జిల్లాలో చూస్తుంటే రాష్ట్రం మొత్తం లేగా మన నిజాం నంబర్ 1లో ఉంది. ఈరోజు 7,3,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. సుమారు 92,800 మంది రైతుల దగ్గర 1,900 కోట్ల రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వడ్లే కాదు, మక్కలు కొనుగోలు చేస్తున్నాము, జొన్నలు కొనుగోలు చేస్తున్నాము. ఎక్కడ కూడా రైతులకు నష్టపరిచే విధంగా, రైతులకు మద్దతు ధర రాకుంటే, గిట్టుబాటు ధర రాకుంటే ఖచ్చితంగా మేము కొనుగోలు చేస్తున్నాము. కొనుగోలు ద్వారా వాళ్ళకు రైతులకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి స్కీమ్ నడుస్తున్నది. మీరు ఈరోజు తెలుసు, మీకు గతంలో సన్న బియ్యం ఇవ్వకపోతుర్రి,
మేము ఈరోజు సన్న బియ్యం కోసం సన్న బియ్యం వడ్లేసి రైతాంగానికి 500 బోనస్ ఇస్తున్నాము. దానికి కారణం ఏంది? సన్న బియ్యం పండిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే 500 రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం వడ్లకి ఇచ్చి మేము సన్న బియ్యాన్ని కొనుగోలు విధంగా రైతులకు ఇటు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు రేషన్ కార్డు ద్వారా నీకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతున్నది. మీరు ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి సూచన సలహాలు ఇవ్వనున్నారు? ప్రతిపక్ష పార్టీలు మీరు ఉనికిని కాపాడడానికి తప్ప మీ ఏదైనా మంచి పనులు ఇవ్వండి, మేము సలహా స్వీకరిస్తాం. ఎక్కడైనా మా తప్పులు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. కానీ లేనివని కల్లిబొల్లి మాత్రం ప్రజలను భయభ్రాంతి చేయకండి. మీరు ఏది ఇచ్చినా మేము స్వీకరిస్తాం, మా తప్పు నుండి సరిదిద్దుకుంటాం. మేము తప్పకుండా సరిదిద్దుకొని ప్రజలకు మేలయ్యే విధంగా మనమందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ప్రతిపక్ష పార్టీలు ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అయితే ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మిస్గైడ్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా నాగేష్ రెడ్డి అంటూ ఉన్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN TV, నిజామాబాద్.